Namaste students. Today we are going to learn some expressions, vocabulary and some sample conversations related to Vinayaka Chavati. Vinayaka Chavati is fast approaching. Okay, we all are waiting for Vinayaka Chavati and Lord Ganesha is also getting ready to bless us. So we have to learn అసలు వినాయక చవితికి వాట్ కైండ్ ఆఫ్ అంటే ఎటువంటి వొకాబులరీని యూస్ చేస్తారు అంటే వినాయక చవితి టైంలో మనం మాట్లాడేటువంటి ఈ పందిళ్ళు వేయటం ఓకే అండ్ నిమజ్జనం చేయటం ఊరేగింపులు చేయటం ఇటువంటి వర్డ్స్ని ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ని అసలు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అని మేము దీన్ని వినాయక చవితి వొకాబులరీ ఎక్స్ప్రెషన్స్ అండ్ కాన్వర్సేషన్స్గా ఇది తయారు చేస్తాం. ఓకే, సో చూడండి, విగ్రహ ప్రతిష్ఠ చేయటం, నిమజ్జనం చేయటం, పందిళ్ళు వేయటం, ఓకే, మట్టి బొమ్మలు కొనటం, రకరకాల రూపాలతో ప్రతిష్ఠ చేయటం, గంగాజలం చేయటం, ప్రసాదాలు పంచటం, వేదమంత్రాలు వెల్లించటం, అసలు వినాయకుడు అంటే ఎవరు, విఘ్నాలు తొలగించువాడు, ఇట్లా మనం అనేక రకాలుగా చెప్పుకుంటాం. వీటన్నిటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, వొకాబులరీ ఇన్ పర్టిక్యులర్ కంటెంపరీ వొకాబులరీ నేర్చుకోవటం ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో లెట్ us గో టు ది లెసన్. ఫస్ట్ మనకి విఘ్నాలు తొలగించువాడు, విఘ్నాలు తొలగించేవాడు వినాయకుడు. విఘ్నాలు తొలగించడు అంటే ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే విఘ్నాలు తొలగించేవాడిని ఫస్ట్ మనం వొకాబులరీని నేర్చుకుందాం, తర్వాత వీటిని శాంపిల్గా కాన్వర్సేషన్స్లో సెంటెన్సెస్గా ఎలా యూస్ చేస్తారో నేర్చుకుందాం. విఘ్నాలు తొలగించేవాడు అంటే రిమూవర్ ఆఫ్ ఆబ్స్టకిల్స్. రిమూవర్ ఆఫ్ ఆబ్స్టకిల్స్. యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ద బోర్డ్. ఈ బోర్డ్ కనిపించట్లేదు అని టెన్షన్ పడకండి. మీకు ఇక్కడ కింద స్క్రోలింగ్లో ఆ వర్డ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ని ఇవ్వటం జరుగుతుంది. విఘ్నాలు తొలగించేవాడు రిమూవర్ ఆఫ్ ఆబ్స్టకిల్స్. ఓకే, అట్ ద సేమ్ టైం విగ్రహ ప్రతిష్ఠ చేయటం. ఫస్ట్ మనం వినాయకుడు మట్టి బొమ్మని కొంటాం. మట్టి బొమ్మని ఇంగ్లీష్లో ఏమంటారు? మట్టి బొమ్మని క్లే ఐడల్ అంటారు. క్లే ఐడల్. ఓకే, క్లే ఐడల్ కొనటం, తర్వాత ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయటం అంటే విగ్రహ ప్రతిష్ఠ అనడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? యూజువల్గా అందరూ ఇన్స్టలేషన్ ఆఫ్ ద ఐడల్, ఇన్స్టలేషన్ ఆఫ్ ద ఐడల్ అని అంటారు. దీనికే కాన్సక్రేషన్ అనే వర్డ్ కూడా ఉంది. ఓకే, కాన్సక్రేషన్ ఆర్ ఇన్స్టలేషన్ అనేదాన్ని విగ్రహ ప్రతిష్ఠ చేయటం అంటే విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయటం, ఫిల్ ద లైఫ్ ఇన్ టు ద ఐడల్ అనే ఉద్దేశంతో మనం విగ్రహ ప్రతిష్టని మనం యూస్ చేస్తాం. కాన్సక్రేషన్ ఆర్ ఇన్స్టలేషన్, ఇన్స్టలేషన్ ఆఫ్ ఐడల్. నెక్స్ట్ ఇది మనం 10-11 రోజులు, 6 రోజులు, 7 రోజులు ఇలా చేస్తుంటారు. తర్వాత నిమజ్జనం చేయటం. నిమజ్జనాన్ని చేయటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇమర్షన్ అంటారు. నిమజ్జనం చేయటాన్ని ఇంగ్లీష్లో ఇమర్షన్ అంటారు. వీటన్నిటిని మనం డైలాగ్లో చూద్దాం. ఒకరు మాట్లాడుకుంటే ఈ వర్డ్స్ని ఎలా యూస్ చేస్తున్నారు అనేది, ఎలా యూస్ చేస్తారో కూడా మనం డైలాగ్స్లో చూద్దాం. నెక్స్ట్ పందిళ్ళు వేయటం. నిజానికి పందిళ్ళు వేయటాన్ని పండాల్స్ అంటారు. ఓకే, దీన్ని ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్లో ప్రకారం చూసుకుంటే ప్యాండల్ అని కూడా అంటారు. ప్యాండల్ ఆర్ పండల్స్. ఓకే, పందిళ్ళు వేయటం. అలాగే ఈ పందిళ్ళని విద్యుత్ దీపాలతో అలంకరించటం అంటే డెకరేటింగ్ ద ప్యాండల్స్ ఆర్ పండాల్స్. డెకరేటింగ్ ద ప్యాండల్, ఇల్యూమినేటింగ్ లైట్స్ విత్ ఇల్యూమినేటింగ్ లైట్స్. ఓకే, అలాగే కొబ్బరికాయలతో, కొబ్బరి కోరుతో కుడుములు చేస్తారు. నిజానికి కుడుములు ఇంగ్లీష్లో మన సంప్రదాయానికి సంబంధించినటువంటి మాటలు ఇంగ్లీష్లో చాలా లేవండి. అందులో ఈ కుడుముల్ని ఇంగ్లీష్లో ఏంటంటారంటే, కుడుముల్ని మీరు ఇంగ్లీష్లో చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా కుడుములు అని చెప్పి అండ్ వాట్ ఈస్ కుడుములు ఏదని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ నెసరీ టు ఎక్స్ప్లెయిన్ సమ్వన్ కుడుములు అంటే ఏంటో, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ పుడింగ్, కైండ్ ఆఫ్ స్వీట్ అని చెప్పి వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ కొబ్బరి కోరు అంటే గ్రేట్ ఆఫ్ కోకోనట్. కొబ్బరి కోరుతో కుడుములు చేయటాన్ని మేకింగ్, కుడుములు ఆర్ మోదక్ హిందీ వాళ్ళు వాడతారు. నిజానికి మనం ఇండియన్ దీంట్లో వాడితే మోదక్ అని చెప్పుకున్నా సరిపోతుంది. ఓకే, మేకింగ్ మోదక్స్ విత్ గ్రేట్ ఆఫ్ కోకోనట్. ఓకే, అలాగే మట్టి బొమ్మ. మట్టి బొమ్మని కొనడం అంటే బయింగ్ ఆర్ గెటింగ్ క్లే వినాయక, క్లే ఐడల్ అని చెప్పుకోవటం. అలాగే నలుమూలలా జరుపుకుంటారు దీన్ని. ఇది ఎలా చెప్తాం ఇంగ్లీష్లో అంటే, సో వెరీ సింపుల్. వినాయక చవితి ఆర్ వినాయక చతుర్థి, ఓకే, ఆర్ గణేష్ చతుర్థి ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ఇండియా, ఇన్ ఇండియా. ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ అంటే మారు మూలల, ప్రతి మూలల ఇది జరుపుకుంటారు వినాయక చవితి.
ఓకే, అలాగే రకరకాల రూపాలతో ప్రతిష్ఠించటం అంటే లార్డ్ వినాయక ఇస్ ఇన్స్టాల్డ్ ఓకే ఇన్ వేరియస్ ఫార్మ్స్. ఓకే, ప్రతి పండల్స్లో ఈజ్ లార్డ్ వినాయక ఇస్ ఇన్స్టాల్డ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్. అలాగే గంగాజలం చల్లటం, చల్లటాన్ని ఇంగ్లీష్లో స్ప్రింక్లింగ్ అంటారు. ఓకే, స్ప్రింక్లింగ్ ద హోలీ వాటర్ ఆఫ్ రివర్ గంగా, ద హోలీ వాటర్ ఆఫ్ ద రివర్ గంగా. ఓకే, దీన్ని ఇంగ్లీష్ వాళ్ళు గ్యాంగెస్ అంటారు, మనం గంగా అంటే సరిపోతుంది. ఓకే, అలాగే ఇంగ్లీష్ వాళ్ళు గోదావరి అని కూడా అంటారు. నిజానికి మనం ఇంగ్లీష్ మాట్లాడుతున్న గోదావరి ఎక్స్ప్రెస్ అంటేనే సరిపోతుంది. ఆఫ్ కోర్స్ నేను కూడా కొన్నిసార్లు గోదావరి అంటుంటాను. ఓకే, ఎనీవే, నెక్స్ట్ పూజలు చేయటం. పూజలు చేయటాన్ని పర్ఫార్మింగ్ పూజాస్. దట్స్ ఇట్. పూజ అనడానికి కూడా మనం ఒక ప్రత్యేకమైన వర్డ్ ఏదైనా ఉంటే ఉండొచ్చు, బట్ పర్ఫార్మింగ్ పూజ ఇస్ ఇనఫ్. అండ్ విఘ్నాలు తొలగించేవాడు, రిమూవర్ ఆఫ్ అబ్స్టకల్స్, ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్ మఠం వేసుకోవటం, పీఠం వేసుకోవడం అంటే ఆఫ్టర్ హ్యావింగ్ బేత్, అంటే స్నానం చేసిన తర్వాత మఠం వేసుకొని కూర్చోవటం అంటే ఫోల్డింగ్ ఆర్ క్రాస్ లెగ్డ్, సిట్టింగ్ విత్ క్రాస్ లెగ్డ్ అంటే సరిపోతుంది. ఓకే, అలాగే ప్రసాదాలు పంచడం. సో మెనీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ యూజువల్లీ ఆస్క్ వాట్ ఈస్ కాల్డ్ ప్రసాదం ఇన్ ఇంగ్లీష్. నిజానికి ప్రసాదం, ప్రసాద ఇలా డిఫరెంట్గా మనం యూస్ చేస్తుంటాం. ప్రసాదానికి నిజానికి రైట్ వర్డ్, ప్రసాదము, అక్షింతలు ఇటువంటి వాటికి రైట్ వర్డ్స్ని హోలీ ఫుడ్, సేక్రెడ్ ఫుడ్ ఇలా చెప్పుకోవటమే. ప్రసాదాన్ని పంచడం, డిస్ట్రిబ్యూటింగ్ ప్రసాదం అని చెప్పినా పర్లేదు, డిస్ట్రిబ్యూటింగ్ సేక్రెడ్ ఫుడ్ అని చెప్పినా పర్లేదు. ఇలాంటి ప్రశ్నలు మనకు చాలా వస్తుంటాయి. సపోజ్ పూజారిని మనం ఏమనాలి ఇంగ్లీష్లో అంటే ప్రీస్ట్ అంటాం. అంటే ప్రీస్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పూజారి, పూజారి ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రీస్ట్. ఈ ప్రీస్ట్ వేరు, పూజారి వేరు. సో యూజువల్గా మన ఇండియన్ వర్డ్ పూజారి అంటే మనం తెలుగులో యూజ్ చేస్తాం, పండిత్ అంటే ఎవ్రీవేర్. ఓకే, వీ కెన్ యూజ్ ఇట్ ఎవ్రీవేర్ అక్రాస్ ఇండియా. ఓకే, ఇండియాలో ఎక్కడైనా మనం పండిత్ అంటే సరిపోతుంది. సో మనం కూడా కాన్వర్జేషన్లో పండిత్గానే చెప్పడం జరిగింది. ఓకే, పూజారి అంటే ప్రీస్ట్ అనేది రైట్ ట్రాన్స్లేట్ కాకపోవచ్చు. ఓకే, అట్ ద సేమ్ టైం వేద మంత్రాలు వల్లించటాన్ని చాంటింగ్ అంటాం. ఓకే, పాఠాలు వల్లించడం వేరు, ఇది వేరు. వేద మంత్రాలు వల్లించడం, వేద మంత్రాలు అంటే వేదిక్ హిమ్స్ అంటే చాంటింగ్ వేదిక్ హిమ్స్ అంటే వేద మంత్రాలని వల్లించటం. అలాగే పవిత్ర వేద మంత్రాలు, పవిత్రం అంటే సేక్రెడ్. ఓకే, పవిత్ర వేద మంత్రాలు సేక్రెడ్ వేదిక్ హిమ్స్. ఓకే, అలాగే షోడశోపచారాలు ఏంటండి అంటే మనలో చాలామందికి షోడశోపచారాలు అంటే కూడా తెలియదు. షోడశోపచారాలు అంటే తెలియకపోయే అవకాశం ఉంది పూజలు చేసుకునే వాళ్ళకైతే. అంటే మనం ఏదైనా పూజలు చేస్తున్నప్పుడు ఆఫ్కోర్స్ ఐఎమ్ నాట్ వెరీ వెల్ అవేర్ ఆఫ్ దిస్. ఓకే, అంటే చేస్తుంటాం కాబట్టి కొంతైనా అవగాహన ఉంది. ఓకే, షోడశోపచారాలు అని అంటే ఆర్ఘ్యం సమర్పయామి, ఓకే, వస్త్రం సమర్పయామి, వస్త్రయజ్ఞం సమర్పయామి, ఇలా 16 రకాల పూజల్ని చేస్తూ ఉంటాం. అంటే ఒక దేవుడికి మనం ఇంట్లోకి ఆహ్వానించడం, ఆవాహనం దగ్గర నుంచి. అఫ్కోర్స్ ఇది చెప్పే దాంట్లో నాది ఏదైనా తప్పు ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఓకే, ఎందుకంటే నేను కూడా ఎక్కువ పూజలు చేస్తుంటాను కానీ మరీ ఎక్కువ కాదు కాబట్టి. అంటే ఆవాహనం దగ్గర నుంచి వస్త్రం, జలం, ఓకే, ఆర్ఘ్యం అంటేనే జలం. ఓకే, ఇలాంటివి సమర్పించడం, ఇలా 16 రకాలుగా మనం తాంబూలం, ఓకే, ఇలాంటివన్నీ సమర్పించడం, ఇవి షోడశోపచారాలు అంటారు. దీన్ని ఇంగ్లీష్లో అంటే ఇది రైట్ వర్డ్ అని కాదు. ఓకే, ఎలా చెప్తామంటే 16 రిచువల్స్. షోడశోపచారాలు చెప్పడమే బెటర్, బట్ వీ కెన్ సే 16 రిచువల్స్, షోడశోపచారాలు. అలాగే మనకి పంచామృతం అని కూడా ఉంటుంది. పంచామృతం అంటే ఏంటి అని చెప్పాలంటే, పంచామృతం అంటే మనం పంచామృతం ట్రూ ట్రాన్స్లేట్ చేయలేం. పంచామృతం అని చెప్పేటప్పుడు మనం పంచామృతం అనే చెప్పి ద పంచామృతం ఈజ్ మేడ్ అని చెప్పి మనం మిక్స్ ఆఫ్ మనం మిల్క్, కర్డ్, గీ, ఓకే, ఇలా మనం 5 రకాలు కలిపితే పంచామృతం అవుతుంది. కాబట్టి పంచామృతం అనే చెప్పి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, అక్షతలు అంటే సైక్రెడ్ రైస్ అంటే, సైక్రెడ్ రైస్ అంటే ఏంటండి, హోలీ రైస్ అంటే ఏంటండి అని అడిగితే సింపుల్ హోలీ రైస్ ఇది అంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది. అంటే దే షుడ్ లెర్న్ అవర్ లాంగ్వేజ్ బికాస్ దీస్ కస్టమ్స్ ఆర్ అవర్స్. ఇవన్నీ మన కస్టమ్స్ కాబట్టి వాళ్ళు మన దగ్గర నుంచి నేర్చుకోవాలి, వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, అండ్ షోడశోపచారాలు అయింది కాబట్టి దీపం, అగరవత్తులు వెలిగించటం.
వెలిగించడాన్ని లైట్ అంటారు. లైట్, దీపాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ముగ్గురు ఏమంటారు? ఓకే, చాలా మనకంటూ మన ఓన్ వర్డ్స్ అవి. ఓకే, దెర్ ఆర్ నో ఇంగ్లీష్ ఫర్ దోస్ వర్డ్స్. ఓకే, దీపాన్ని ఇంగ్లీష్లో దీపం అని చెప్పండి, ఆర్ దియా, ఇది హిందీ వర్డ్ కాబట్టి దియా అని చెప్తే మన ఇండియా అంతా ఓకే. అండ్ లైట్, దియా అండ్ అగరవత్తులు, ఇన్సెన్స్ స్టిక్స్. లైటింగ్ దియా అండ్ ఇన్సెన్స్ స్టిక్స్. ద సేమ్ టైం పసుపు కుంకుమలు పెట్టడం అంటే ప్లేసింగ్ టర్మరిక్ పౌడర్ అండ్ కుంకుమ, వెర్మిసెలీ పౌడర్, ప్లేసింగ్ టర్మరిక్ అండ్ వెర్మిసెలీ పౌడర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. అలాగే ఊరేగింపులతో తీసుకు వెళ్ళడం, రావడం. ఊరేగింపు అని అంటే ప్రొసెషన్, అంటే క్యారీ ది ఐడల్ విత్ ప్రొసెషన్, గ్రేట్ ప్రొసెషన్, పెద్ద పెద్ద ఊరేగింపులతో మనం తీసుకెళ్తాం. సో క్యారీ ద ఐడల్, ఓకే, లేదా బ్రింగింగ్ ద ఐడల్ విత్ ప్రొసెషన్. ఇలా ఇవే కాక మనకి చాలా వర్డ్స్ని, ఇవన్నీ మనం వర్డ్స్గా తెలుసుకున్నాం. సో నౌ హౌ టు యూజ్ ఇన్ కాన్వర్జేషన్స్. లెర్నింగ్ వర్డ్ ఈస్ డిఫరెంట్ అండ్ యూజింగ్ దోస్ వర్డ్ ఇన్ కాన్వర్జేషన్ ఇస్ డిఫరెంట్. సో నౌ లెట్ us see some కాన్వర్జేషన్స్. ఈ వర్డ్స్ని దీంతో పాటు మరిన్ని వర్డ్స్ని యూజ్ చేస్తూ మనం కాన్వర్జేషన్స్ ఎలా చేయాలో ఇప్పుడు మనం కొన్ని శాంపుల్ కాన్వర్జేషన్స్ని చూద్దాం. ఓకే, let us take some sample conversations Vinayaka Chavati related to Vinayaka Chavati. Okay, first conversation. This conversation is taken place between two colleagues, Rajesh and Suresh. Rajesh actually new to the city and he's asking Suresh, hi, Vinayaka Chavati is fast approaching. Vinayaka Chavati chala త్వరగా వచ్చేస్తుంది. Suresh, yes, I love Lord Ganesha very much. I love Lord Ganesh very much. I'm eagerly waiting for this Vinayaka Chavati అని. ఓకే, ఐ లవ్ అంటే నేను ప్రేమిస్తుంటాను, నేను ఇష్టపడుతుంటాను. ఐ లవ్ లార్డ్ గణేష్ని. ఓకే, ఐ యామ్, ఇది సింపుల్. ఐ లవ్ లార్డ్ గణేష్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ వినాయక చవితి. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్, ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది, ప్రస్తుతం జరుగుతోంది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. ఓకే, నౌ రాజేష్ ఈస్ ఆస్కింగ్, do you have any idea about how to celebrate Vinayaka Chavati at home? Do you have any idea? మీకు ఏమన్నా ఐడియా ఉందా? Do you have any idea about, దేని గురించి అంటే హౌ టు సెలబ్రేట్ వినాయక చవితి అట్ హోమ్. వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ఇంటి వద్ద. బికాస్ రీజన్ కూడా చెప్తున్నా, బికాస్ కారణం ఏంటంటే ఐ యామ్ అవే ఫ్రమ్ హోమ్, నేను ఇంటి నుంచి దూరంగా ఉన్నాను. ఈయన వేరే చోట ఎంప్లాయ్. ఐ యామ్ అవే ఫ్రమ్ హోమ్ అండ్ ఐఎమ్ అలోన్ హియర్. ఐఎమ్ అవే ఫ్రమ్ హోమ్ అండ్ ఐఎమ్ అలోన్ హియర్ అంటే నేను ఇంటి నుంచి దూరంగా ఉన్నాను, నేను ఒంటరిగా కూడా ఉన్నాను. బికాస్ సో ఐ డోంట్ నో హౌ టు సెలబ్రేట్ వినాయక చవితి. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దట్? దాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? నౌ సురేష్ ఇస్ సేయింగ్, యూ కెన్ ఆస్క్ ఏ పండిట్జీ. యూ క్యాన్ ఆస్క్ ఏ పండిట్జీ. మీరు ఎవరైనా ఒక పూజారిని అడగండి. సో మనం ఇక్కడ ప్రీస్ట్ అని యూజ్ చేయొచ్చు, పూజారి అని కూడా అనొచ్చు. ప్రీస్ట్ అనేది వేరు, పూజారికి ఈక్వలెంట్గా మనం ప్రీస్ట్ని యూజ్ చేయలేం. కాబట్టి యూ కెన్ ఆస్క్ పూజారి జీ అని కూడా అనొచ్చు. అయితే లేకపోతే పంతులు గారిని యూ కెన్ ఆస్క్ ఏ పంతులు గారు అని కూడా అనొచ్చు. ఓకే, కానీ పండిట్జీ అని ఎందుకన్నామంటే పండిట్జీ అనేది మన ఇండియా లెవెల్లోనైనా అట్లీస్ట్ మనకి అందరికీ అర్థమయ్యేది. కాబట్టి యూ కెన్ ఆస్క్ ఏ పంతులు గారు, యూ కెన్ ఆస్క్ ఏ పండిట్జీ, యూ కెన్ ఆస్క్ ఏ పూజారి అని అన్నా తప్పులేదు. ఓకే, హీ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. హీ విల్ సింపుల్ ఫ్యూచర్లో ఉంది. హీ విల్ ఎక్స్ప్లెయిన్. ఇఫ్ యూ ఆస్క్ హిమ్ హీ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. మీరు అతన్ని అడిగితే అతను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రాజేష్, అఫ్ కోర్స్, అవును, బట్ ఐ యామ్ నాట్ మీటింగ్ అవుట్ సైడర్స్. ఐ యామ్ నాట్ మీటింగ్, నేను ఎవరిని కలవట్లేదు. ఎవరిని? అవుట్ సైడర్స్. డ్యూ టు కోవిడ్-19 కారణంగా నేను బయట వారిని ఎవరిని కనబట్లేదు. మోర్ ఓవర్ అంటే అంతేకాక, పైగా. ఓకే, ఐ డోంట్ నో ఎనీ పండిట్జీ అరౌండ్ హియర్. ఐ డోంట్ నో ఎనీ పండిట్జీ, నాకు ఇక్కడ ఎవరు తెలియదు. ఏ పండిట్ తెలియదు, ఏ పంతులు గారు నాకు ఇక్కడ తెలియదు. అరౌండ్ హియర్, ఇక్కడ ఈ చుట్టుపక్కల. యాజ్, ఇది రీజన్ చెప్పడానికి యూజ్ చేస్తున్నాం యాజ్ని ఇక్కడ. యాజ్ ఐ యామ్ న్యూ టు దిస్ సిటీ. యాజ్ ఐ యామ్ న్యూ టు దిస్ సిటీ, నేను ఈ సిటీకి కొత్తవాడిని. యాజ్ కావడం వలన
ఐ డోంట్ నో ఎనీ పండిట్జీ అరౌండ్ హియర్. ఇక్కడ నాకెవరు తెలియలేదు. ఇక్కడ యాజ్ని ఇక్కడ రీజన్ చెప్పడానికి మనం యూజ్ చేసాం. ఓకే, యాజ్ ఐఎమ్ న్యూ, నేను కొత్తవాడిని అవ్వటం వలన. ఓకే, నౌ సురేష్. ఓకే, ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ యాజ్ మచ్ యాజ్ ఐ నో. ఐ విల్ ట్రై, నేను ప్రయత్నిస్తాను, టు ఎక్స్ప్లెయిన్ యూ, చెప్పటానికి. యాజ్ మచ్ యాజ్ ఐ నో, నాకు తెలిసినంత వరకు. యాజ్ మచ్ యాజ్ ఐ నో, నాకు తెలిసినంత. అది కొంతే అవ్వచ్చు, అంతా తెలియచేస్తాం. ఇట్స్ ఏ బర్త్డే ఆఫ్ లార్డ్ గణేష. ఇది లార్డ్ గణేష బర్త్డే. ఓకే, హీ ఈస్ గాడ్ ఆఫ్ గుడ్ ఫార్చ్యూన్. హీస్ గాడ్ ఆఫ్ గుడ్ ఫార్చ్యూన్ అంటే ఆయన గాడ్, లార్డ్ గణేష గాడ్ ఆఫ్ గుడ్ ఫార్చ్యూన్ అంటే శుభాలకి, అదృష్టానికి ఆయన ఒక దేవుడు. విజ్డమ్, జ్ఞానానికి కూడా ఆయన దేవుడు. సక్సెస్, విజయానికి కూడా ఆయన దేవుడు. అండ్ ప్రాస్పారిటీ అంటే సంపదలకు కూడా ఆయన దేవుడు. అండ్ హీ ఈజ్ ఆల్సో ద గాడ్ ఆఫ్ న్యూ బిగినింగ్స్ అండ్ రిమూవర్ ఆఫ్ హర్డిల్స్. హీ ఈజ్ ఆల్సో ద గాడ్ ఆఫ్ న్యూ బిగినింగ్, ఆయన కొత్త ప్రారంభాలకు. అండ్ రిమూవర్ ఆఫ్ హడిల్స్, ఓకే, అంటే అడ్డంకుల్ని తొలగించే దేవుడు కూడా ఆయన. ఫస్ట్ గెట్ ఆర్ బై అన్ ఐడల్ ఆఫ్ లార్డ్ వినాయక. మొదట ఎక్కడైనా ఒక వినాయకుడి విగ్రహాన్ని ఆర్ కొను లేదా సంపాదించు. ప్రిఫరబులీ బై ఎ క్లే ఐడల్ అంటే ఇఫ్ పాసిబుల్, ప్రిఫరబులీ అంటే ఇఫ్ పాసిబుల్, సాధ్యమైతే. బై ఏ క్లే ఐడల్. క్లే ఐడల్ అంటే మట్టి బొమ్మ. ఒక మట్టి బొమ్మని కొనుక్కో. క్లే ఐడల్ ఈజ్ ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ. అంటే ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ అంటే అంటే మన పరిసరాలకు ఇది ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ డిజాల్వ్స్ అంటే కరగడం. అండ్ ఇట్ డిజాల్వ్స్ ఇన్ వాటర్ ఈజీలీ ఆన్ ద డే ఆఫ్ ఇమర్షన్. ఇమర్షన్ అంటే నిమజ్జనం చేయటం. ఆన్ ద డే ఆఫ్ ఇమర్షన్. డిజాల్వ్స్ అంటే మనం ఇమర్షన్ చేసే రోజు నీటిలో త్వరగా కలిసిపోతుంది, ఈజీగా, తొందరగా కలిసిపోతుంది, సులభంగా. ఓకే రాజేష్, ఎస్ వీ షుడ్ థింక్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. ఓకే, ఎస్ మనం కూడా ఈ ఎన్విరాన్మెంట్ని కరెక్ట్గా అయితే ఎన్వైరన్మెంట్ అని ప్రొనౌన్స్ చేస్తాం. ఈ ఎన్విరాన్మెంట్స్ గురించి మనం కూడా ఆలోచించాలి. సురేష్, ఎస్ గెట్ ద హౌస్ క్లీన్డ్. గెట్ ద హౌస్ క్లీన్డ్, అవును, ఇల్లుని శుభ్రం చెయ్యు. ఎప్పుడు చేయించు. గెట్ ద హౌస్ క్లీన్డ్, గెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. గెట్ ద హౌస్ క్లీన్ బిఫోర్ ద క్లే ఐడల్ అరైవ్స్ హోమ్. ఆ మట్టి బొమ్మ ఇంటికి రావటానికి ముందే గెట్ ద హౌస్ క్లీన్డ్, ఇంటిని శుభ్రం చేయించు. ఆన్ ద వినాయక చవితి డే, ఆ వినాయక చవితి రోజు ఇన్స్టాల్ ద ఐడల్ ఆన్ ఏ రైజ్డ్ ప్లాట్ఫామ్. ఇన్స్టాల్ ప్రతిష్ఠ చెయ్యు. ద ఐడల్ ఎక్కడ? ఆన్ ఏ రైజ్డ్ ప్లాట్ఫామ్ అంటే కాస్త ఎత్తుగా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ పైన దానికి ఇన్స్టాల్ చేయి. బిఫోర్ పర్ఫార్మింగ్ ద మంత్రాస్ చెప్పడానికి ముందు ఈ ఐడల్ని ఒక ఎత్తైన ప్రదేశంలో ప్రతిష్ఠ చెయ్యు. నౌ రాజేష్, బట్ ఐ డోంట్ నో ద మంత్రాస్. కానీ నాకు మంత్రాలు రావే. సురేష్, నీడ్ నాట్ వరీ, ఐ విల్ గివ్ యూ ఏ బుక్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ మంత్రాస్ అండ్ స్టోరీ ఆఫ్ వినాయక చవితి. ఐ విల్ గివ్ యూ, నేను ఒక బుక్ని ఇస్తాను. అందులో ఏముంటుందంటే ఆల్ మంత్రాస్, అన్ని మంత్రాలు ఉంటాయి, అండ్ స్టోరీ ఉంటుంది, వినాయక చవితి స్టోరీ కూడా ఉంటుంది. సిట్ బిఫోర్ ద ఐడల్ ఇన్ క్రాస్ లెగ్డ్ పోజ్. ఓకే, విగ్రహం ముందు మఠం వేసుకొని కూర్చో. దెన్ ప్లేస్ ఫ్లవర్స్, ఫ్రూట్స్. పత్రి మీన్స్ లీవ్స్ ఆఫ్ 21 వెరైటీస్. ఓకే, పత్రి అంటే పత్రిని, ఫ్లవర్స్ని, ఫ్రూటా అంటే ఫ్రూట్స్ అంటే రకరకాల భిన్న జాతుల నుంచి వచ్చినటువంటి ఫ్రూట్స్ని మనం ఫ్రూట్స్ అనొచ్చు. ఓకే, ఫ్రూట్స్. పత్రి మీన్స్ లీవ్స్ ఆఫ్ 21 వెరైటీస్ అంటే ఆకులు, 21 రకాల ఆకుల పత్రిని మనం ఆ విగ్రహం ముందు ప్లేస్ చేయండి. దెన్ పర్ఫార్మ్స్ షోడశోపచార పూజ, ద 16 రిచువల్స్ ఆఫ్ గణేష. 16 రకాల రిచువల్స్ని ఫినిష్ చేయి. దీస్ లీవ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ మార్కెట్. ఈ ఆకులు మార్కెట్లో దొరుకుతాయి. ఓకే, డూ అకార్డింగ్లీ ద బుక్లో ఇచ్చినట్లుగా చేయి. ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్ ఇన్ ద బుక్. ప్రతిదీ బుక్లో రాసి ఉంటుంది. ఆఫర్ పంచామృత బాత్. పంచామృతంతో చేసినటువంటితో స్నానం చేయించు. ఓకే, యూ కెన్ ప్రిపేర్ ఇట్ బై మిక్సింగ్ కర్డ్, హనీ, గీ, మిల్క్ అండ్ షుగర్. ఓకే, ఈ పంచామృతాన్ని కర్డ్, హనీ, గీ, మిల్క్ అండ్ షుగర్ మిక్స్ చేసి మనం తయారు చేయొచ్చు. వి షుడ్ ఆఫర్ సింధూరం,
నైవేద్యం, చందనం, గార్లాండ్, ప్రసాదం, మోదక్స్, న్యూ క్లోత్స్ ఎట్సెట్రా. ఓకే, చూడండి, సింధూరం, నైవేద్యం, చందనం, ఇవన్నీ తెలుగులోనే ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇఫ్ ఎనీవన్ ఆస్క్స్, ఓకే, వీ కెన్ ఎక్స్ప్లెయిన్ వాట్ ద సింధూరం ఈజ్, వాట్ ద నైవేద్యం ఈజ్, వాట్ ద ప్రసాదం ఈజ్. ఓకే, గార్లాండ్స్ అండ్ న్యూ క్లోత్స్, కొత్త బట్టలు అండ్ దండలు. నౌ రాజేష్ ఈజ్ ఆస్కింగ్, హౌ మెనీ డేస్ షుడ్ వి పర్ఫామ్ పూజ లైక్ దిస్? మనం ఎన్ని రోజులు ఈ పూజని ఇలా పర్ఫామ్ చేయాలి? నౌ సురేష్, యూ విష్, మీ ఇష్టం అండి. యూ కెన్ పర్ఫామ్ ఫర్ 3 days ఆర్ 5 days ఆర్ 7 days. మీరు 3 రోజులు చేయొచ్చు, 5 రోజులు చేయొచ్చు, 7 రోజులు చేయొచ్చు. యూ షుడ్ వర్షిప్ ఫర్ బోత్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ యాజ్ లాంగ్ యాజ్ గణేష ఈజ్ ఇన్ అవర్ పూజా మందిర్. యూ షుడ్ వర్షిప్, మీరు వర్షిప్ చేయాలి, పూజ చేయాలి, ఫర్ బోత్ మార్నింగ్ అండ్ ఈవినింగ్, ఉదయం సాయంత్రం కూడా, యాజ్ లాంగ్ యాజ్ గణేష ఈజ్ ఇన్ అవర్ పూజా మందిర్. అంటే గణేష యాజ్ లాంగ్ యాజ్ అంటే ఉన్నంతకాలం, యాజ్ లాంగ్ యాజ్ గణేష ఈజ్ అన్ అవర్ పూజా మందిర్. మన పూజా మందిరంలో గణేశుడు ఉన్నంత వరకు మనం బోత్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వర్షిప్ చేయాలి. ఓకే, ఆఫ్టర్ దీస్ డేస్, ఈ 3 రోజులు, 5 రోజులు, 7 రోజుల తర్వాత, క్యారీ ద ఐడల్ టు ఎ నియర్ బై ట్యాంక్. క్యారీ, ఈ విగ్రహాన్ని, ఐడల్ని నియర్ బై ట్యాంక్, దగ్గరలో ఉన్నటువంటి చెరువుకు కానీ, రివర్ ఆర్ సీ, నదికి కానీ సముద్రానికి కానీ తీసుకెళ్ళి, అండ్ ఇమర్స్ ఇట్ ఇన్ వాటర్, ఆ వాటర్లో నిమజ్జనం చేయండి. ఇమర్స్ ఇట్ ఇన్ వాటర్. క్లే ఐడల్ డిజాల్వ్స్ ఇన్ వాటర్. మట్టి బొమ్మ వాటర్లో కలిసిపోతుంది. దస్, ఆ విధంగా గణేష గోస్ టు హిజ్ మదర్. ఆ రకంగా గణేష తన తల్లి వద్దకు వెళ్ళిపోతారు. రాజేష్, ఇస్ దట్ ఆల్? అంతేనా? సురేష్, యాజ్ ఫార్ యాజ్ ఐ నో, నాకు తెలిసినంత వరకు అంతే అని అర్థం. దట్స్ ఆల్, అంతే. వి మే నాట్ పర్ఫార్మ్ ఆల్ ద రిచువల్స్ అకార్డింగ్ టు ద బుక్. వి మే నాట్ పర్ఫార్మ్ ఆల్ ద రిచువల్స్ అంటే అన్ని కర్మలని బుక్లో రాసిన ప్రకారం మనం చెయ్యలేకపోవచ్చు. వి మే నాట్ పర్ఫార్మ్ ఆల్ ద రిచువల్స్ అకార్డింగ్ టు ద బుక్. బుక్లో రాసినట్టు చేయలేకపోవచ్చు. గణేష వుడ్ నాట్ గెట్ యాంగ్రీ. గణేష కోపం రాదు. వుడ్ నాట్ గెట్ యాంగ్రీ అంటే మన ఒపీనియన్ చెప్తున్నాం. గణేష వుడ్ నాట్ గెట్ యాంగ్రీ. హీ వాట్స్, ఆయన ఏం చూస్తారంటే ఓన్లీ ఫెయిత్ అండ్ రియల్ డివోషన్. ఆయన మనలో ఉన్నటువంటి నమ్మకాన్ని, రియల్ డివోషన్ని మాత్రమే చూస్తారు. లార్డ్ గణేష accepts only your devotion towards him. లార్డ్ గణేష యాక్సెప్ట్స్, లార్డ్ గణేష ఏం స్వీకరిస్తారంటే ఓన్లీ యువర్ డివోషన్ టువర్డ్స్ హిమ్. ఆయన పట్ల నీ డివోషన్ ఎంత ఉంది అన్నదాన్నే ఆయన తీసుకుంటారు. ఓకే, తప్ప మిగతా వాటిని ఆయన హీ నెవర్ కేర్స్. గణేష వుడ్ నాట్ గెట్ యాంగ్రీ. ఆయన కోపాన్నేమి తెచ్చుకోరు. ఓకే రాజేష్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. లెట్ us take another conversation which has taken place between two friends. ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు. ఓకే, ఫస్ట్ కాన్వర్జేషన్లో మనం ఇంట్లో హౌ టు పర్ఫార్మ్ ద పూజ, గణేష్ పూజ ఎట్ హోమ్. నౌ ఇది స్ట్రీట్స్లో ఎలా పర్ఫార్మ్ చేస్తారనేది చూద్దాం. ఓకే, నౌ విసు అండ్ మిత్ర ఆర్ దీస్ ఫ్రెండ్స్. విసు ఇస్ సేయింగ్, అవర్ కమిటీ ఈజ్ నాట్ గోయింగ్ టు సెలబ్రేట్ ద గణేష్ చతుర్థి దిస్ ఇయర్. అవర్ కమిటీ, మా కమిటీ ఈజ్ నాట్ గోయింగ్ టు సెలబ్రేట్, చేయబోవడం లేదు, సెలబ్రేట్ చేయబోవటం లేదు. ఏంటి? గణేష్ చతుర్థి దిస్ ఇయర్. మిత్ర, ఇస్ ఇట్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? ప్రతి సంవత్సరం చేస్తారా? ఇస్ ఇట్ సెలబ్రేటెడ్? ఈజ్ ఇట్ అంటే ఇక్కడ గణేష్ చతుర్థి. ఈజ్ గణేష్ చతుర్థి సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? ప్రతి సంవత్సరం చేస్తారా? నౌ విసు సేస్, ఎస్, వి ఈగర్లీ వెయిట్ ఫర్ దిస్ ఫెస్టివల్. ఇది అన్ని సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంది, గమనించండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఏం చేస్తారో విసు చెప్తున్నాడు. వి ఈగర్లీ వెయిట్ ఫర్ దిస్ ఫెస్టివల్. మేము చాలా ఆత్రంగా వెయిట్ చేస్తూ ఉంటాము దిస్ ఫెస్టివల్, ఫర్ దిస్ ఫెస్టివల్, దీనికోసం. వి సెటప్ పండాల్స్, ప్యాండల్స్ ఏదైనా పర్లేదు. వి సెటప్, మేము ప్యాండల్స్ని సెటప్ చేస్తాం, అంటే పందిళ్ళని సెటప్ చేస్తాం. అండ్ వి ఆల్ పార్టిసిపేట్ ఇన్ సెట్టింగ్ అప్ ఏ ప్యాండల్. ఒక పందిర్ని సెట్ చేయడానికి మేము అందరం పార్టిసిపేట్ చేస్తాం. ఓకే, వీ డెకరేట్ ద ప్యాండల్ విత్ ఇల్యూమినేటెడ్ లైట్స్. రకరకాల వెలుగులిచ్చే లైట్స్తో దాన్ని మేము ప్యాండల్ని డెకరేట్ చేస్తాం. వీ గెట్ నైస్ స్టాట్యూ ఆఫ్ లార్డ్ గణేష. ఒక పెద్ద నైస్ మంచి స్టాట్యూని, లార్డ్ గణేష స్టాట్యూని తెస్తాం. వీ క్యారీ అవుట్ ఎ గ్రేట్ ప్రొసెషన్.
మేము క్యారీ అవుట్ చేస్తాం, నిర్వహిస్తాం. వి క్యారీ అవుట్ ఏ గ్రేట్ ప్రొసెషన్. ప్రొసెషన్ అంటే ఊరేగింపు. ఏ గ్రేట్ ప్రొసెషన్, ఒక పెద్ద ఊరేగింపు. టు బ్రింగ్ ద గణేష స్టాట్యూ టు అవర్ ప్యాండల్. వి క్యారీ అవుట్ ఏ గ్రేట్ ప్రొసెషన్ టు బ్రింగ్ ద గణేష్ స్టాట్యూ టు అవర్ ప్యాండల్. మా పందిల్లోకి గణేష్ విగ్రహాన్ని తీసుకురావడానికి మేము పెద్ద ఊరేగింపుతో తీసుకొస్తాం. వి కవర్ గణేషాస్ ఫేస్ విత్ ఎ క్లోత్ టిల్ ఇట్ ఈస్ ఇన్స్టాల్డ్. వి కవర్ గణేషాస్ ఫేస్. గణేశుడి ఫేస్ని మేము ఒక క్లాత్తో కవర్ చేస్తాం. టిల్ ఇట్ ఈస్ ఇన్స్టాల్డ్, దానికి ప్రతిష్ట అయ్యేంత వరకు. ఇవన్నీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నాయి. వి ప్లేస్ ఇట్ ద ప్యాండల్. వి ప్లేస్ ఇట్ ఇన్ ద ప్యాండల్. మేము దాన్ని ప్యాండల్లో పెడతాం. ఆన్ ద డే ఆఫ్ వినాయక చవితి, వినాయక చవితి రోజున ఏ పండిట్ జీ కమ్స్ అండ్ ఇన్స్టాల్స్ ద ఐడల్. పండిట్ జీ వస్తారు, ఈ ఐడల్కి ఇన్స్టాల్ చేస్తారు, అంటే ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ఓకే, అంటే లైఫ్ని ఇస్తారనమాట. ఓకే, వేదశాస్త్రాల మంత్రాలతో. ఓకే, దెన్ ద రెగ్యులర్ పూజ బిగిన్స్. అప్పుడు రెగ్యులర్ పూజ ఇంకా బిగిన్ అవుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, religion, all the people of our colony gather at the pandal and participate in puja. Irrespective of caste, religion, కులం మతంతో సంబంధం లేకుండా, irrespective of caste, religion, కులం మతంతో సంబంధం లేకుండా, all the people of our colony, మా కాలనీలో ఉన్న ప్రజలంతా గేదర్ అట్ ద ప్యాండల్, అందరూ గేదర్ అవుతారు పందిల దగ్గర. అండ్ పార్టిసిపేట్ ఇన్ పూజ, పార్టిసిపేట్ చేస్తాం. మిత్రాస్ ఇస్ గ్రేట్, నిజంగా చాలా గొప్ప విషయం. అంటే క్యాస్ట్, రిలీజన్ దేతో సంబంధం లేకుండా ప్రజలు రావటం, ఇదంతా సెలబ్రేట్ చేసుకోవటం అనేది చాలా గొప్ప విషయం. నా విసు ఎస్, ఎవ్రీ మార్నింగ్ అండ్ ఈవినింగ్, ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం, ద పండిట్ కమ్స్ అండ్ చాంట్ మంత్రాస్. ఆ పండిట్ గారు, ఆ పంతులు గారు వస్తారు, మంత్రాల్ని చదువుతారు, వల్లిస్తారు. సమ్ ఫ్యామిలీస్ సెండ్ ప్రసాదం. కొన్ని ఫ్యామిలీస్ సెండ్ ప్రసాదం. ప్రసాదం హోలీ ఫుడ్. ఓకే, కొన్ని ఫ్యామిలీస్ ఈ ఫ్యామిలీ ప్రసాదాన్ని పంపిస్తారు. ఆఫ్టర్ ద పూజ, పూజ తర్వాత, ఆఫ్టర్ ద పూజ ఎవ్రీ టైమ్ వీ డిస్ట్రిబ్యూట్ ద ప్రసాదం దట్ ఈస్ ఆఫర్డ్ టు గణేష టు ఆల్ ద హౌసెస్ ఇన్ అవర్ కాలనీ. వీ డిస్ట్రిబ్యూట్, మేము ఆ ప్రసాదాన్ని అక్కడ ఉన్నటువంటి మా కాలనీలో ఉన్నటువంటి అన్ని ఇళ్లకు పంచుతాం. నాట్ ఓన్లీ ఇన్ అవర్ కాలనీ, కేవలం మా కాలనీలోనే కాదు. ద ఐడల్స్ ఆర్ ఇన్స్టాల్డ్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ అవర్ సిటీ. ఐడల్స్ ఆర్ ఇన్స్టాల్డ్, పాసివ్ వాయిస్లో ఉంది. ఐడల్స్ ఆర్ ఇన్స్టాల్డ్, ఇన్స్టాల్ చేయబడతాయి. ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ అవర్ సిటీ, మా సిటీలో ప్రతి మూలల గణేష్ ఐడల్స్ ఇన్స్టాల్ చేయబడతాయి. We play devotional songs and other songs, and sometimes we gather there and dance for the songs. We play devotional songs. మేము డివోషనల్ భక్తి గీతాలను ప్లే చేస్తాం. వి ప్లే డివోషనల్ సాంగ్స్, మేము భక్తి గీతాలని ప్లే చేస్తాం. అండ్ అదర్ సాంగ్స్, మిగతా పాటలను కూడా ప్లే చేస్తాం. అండ్ సమ్ టైమ్స్, ఇంకా కొన్నిసార్లు, వి గ్యాదర్ దేర్, అందరం గ్యాదర్ అవుతాం. వి గ్యాదర్ దేర్ అండ్ డ్యాన్స్ ఫర్ ద సాంగ్స్, ఆ పాటలకు డ్యాన్స్ వేస్తుంటాం. ఓకే, వినాయక చవితి ఈస్ ఏ ఫన్ ఫిల్డ్ ఫెస్టివల్ ఇన్ ఆనర్ ఆఫ్ లార్డ్ గణేష. గణేశుని గౌరవానికి చేసేటటువంటి, అంటే ఈ వినాయక చవితి ఈజ్ ఏ ఫన్ ఫీల్డ్, నిజంగా గొప్ప ఫన్తో నిండి ఉన్నటువంటిది. అంటే రకరకాలుగా చేస్తారు కాబట్టి ఇది ఫన్ ఫీల్డ్ ఫెస్టివల్ ఇన్ ఆనర్ ఆఫ్ లార్డ్ గణేష. సమ్టైమ్స్, కొన్నిసార్లు, ఆర్ కాలనీ పీపుల్ పర్ఫార్మ్ భజన్స్. మా కాలనీ వాళ్ళు భజనలు నిర్వహిస్తారు, భజనలు చేయటం. ఓకే, వి సెలబ్రేట్ ఇట్ ఫర్ 10 days. మేము సాధారణంగా 10 రోజులు సెలబ్రేట్ చేస్తాం. ఆఫ్టర్ దట్ వి క్యారీ ద ఐడల్. మేము ఆ విగ్రహాన్ని వి క్యారీ ద ఐడల్ టు ద రివర్. నది దగ్గరికి తీసుకెళ్తాం. విత్ ఎ పబ్లిక్ ప్రొసెషన్, పబ్లిక్ అంతా ఊరేగింపులోకి రాగా ఆ విగ్రహాన్ని మేము నదికి తీసుకెళ్ళి, విత్ మ్యూజిక్ అండ్ గ్రూప్ డ్యాన్సెస్ మ్యూజిక్తో మేము వాటిని తీసుకెళ్ళి ఇమ్మర్స్ ఇట్, దాన్ని నిమజ్జనం చేస్తాము. చూడండి, ఇవన్నీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేసి, అంటే బికాస్ దే ఆర్ నాట్ సెలబ్రేటింగ్ దిస్ ఇయర్, వాళ్ళు ఇయర్ని సెలబ్రేట్ చేసుకోవట్లేదు డ్యూ టు COVID-19. ఓకే, అండ్ సోషల్ డిస్టెన్సింగ్, వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవట్లేదు. అండ్ విసు ఎక్స్ప్లెయిన్స్ హౌ దే సెలబ్రేట్ లార్డ్ గణేష చతుర్థి ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం వాళ్ళు ఎలా చేసుకుంటున్నారో చెప్తున్నారు. ఎవ్రీ ఇయర్ యాక్షన్ కాబట్టి దిస్ ఇస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకే, నౌ మిత్రాసెస్, ఇట్ సౌండ్స్ గ్రేట్. వినడానికి చాలా బాగుంది. ఇట్ సౌండ్స్ గ్రేట్. ఐ విష్ ఐ జాయిన్డ్ ఇన్ ద సెలబ్రేషన్. ఐ విష్
నేను కోరుకోవటం. సహజంగా ఐ విష్ తర్వాత ఐ జాయిన్డ్, సింపుల్ పాస్ట్. ఐ విష్ ఐ జాయిన్డ్ అంటే ఇప్పుడు జరగట్లేదు, నిజానికి ఇది అన్రియల్ థింగ్. జాయిన్ అయితే బాగున్నాను కానీ అవ్వట్లేదు, సెలబ్రేషన్ అవ్వట్లేదు, జాయిన్ అయ్యే ఛాన్స్ లేదు. ఎప్పుడైనా ఐ విష్ ప్లస్ సింపుల్ పాస్ట్ టెన్స్ యూస్ చేస్తే ప్రజెంట్కి లేదా ఫ్యూచర్కి, నియర్ ఫ్యూచర్కి సంబంధించిన విషయం. బట్ అన్రియల్, ఇది జరగట్లేదు, జరిగితే బాగుండు అనే అర్థం. ఐ విష్ ఐ జాయిన్డ్ ఇన్ ద సెలబ్రేషన్స్, నేను ఈ సెలబ్రేషన్లో జాయిన్ అయితే బాగుండు. దిస్ ఇయర్ వి మిస్ ఆల్ దోస్ థింగ్స్. ఈ సంవత్సరం మేము అవన్నింటినీ ఈ సంవత్సరం మేము మిస్ అయిపోతున్నాం డ్యూ టు కోవిడ్ ఎఫెక్ట్. ఓకే డియర్ స్టూడెంట్స్, మనం వొకాబులరీని, శాంపుల్ కాన్వర్జేషన్స్ని చూసాం. సో వాట్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్, ఇన్ ఎవ్రీ వీడియో ఐ సే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దీస్ కాన్వర్జేషన్స్ విత్ యువర్ ఓన్ టంగ్. With your own tongue, you have to practice these conversations, whatever I have given in this video. ఇవి మీరు టంగ్తో ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఆటోమేటిక్గా ఈ వొకాబులరీ మన టంగ్కి ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. హ్యాపీ వినాయక చవితి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.